నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ స్వాగతం. మేము అగర్వాల్స్ ఒక సమ్మేళనం కింద ఆల్ ఇండియాలో ఏర్పడము. మా తాలూకా మూల పురుషుడు శ్రీ అగ్రసేనజీ మహారాజ్. అతనికి ఇప్పుడు 5170 సంవత్సరాలు అయింది. అతను మన రామ్ తాలూకా లవ్ కుష్కి 34వ జనరేషన్, 34th జనరేషన్. సో మా మూల పురుషుడు మాకు నేర్పింది ఏంటి అంటే, మీరు ఎంత గడిస్తారో ఏం చేస్తారు బిజినెస్లోనో దాంట్లో కొంత సేవా కార్యక్రమం ఉపయోగించాలా. అదే మేము స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వరకు చేస్తున్నాం. మాకు ఆల్ ఇండియాలో పూర్తి వరల్డ్లో కూడా మాకు అగ్రవాల్స్ ఉన్నారు. మేమందరం సమ్మేళనం కింద ఏర్పడము. సుమారు 54 స్టేట్స్లో 22,000 బ్రాంచ్లు నడుస్తున్నాయి. దీనిలో 95% అందరూ బిజినెస్ కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళందరూ బిజినెస్లో గడిస్తూ తమ తమ ప్రాంతాల్లో ప్రజాసేవ చేస్తున్నారు. అలాగే మేము వైజాగ్లో కూడా ఎన్ని సేవలు చేసాం మీ అందరికీ తెలుసు. ఇక్కడ వాటర్ ప్రాజెక్ట్స్ అయితే ఉంది. మన లాస్ట్ టైం లిమ్స్ ప్రోగ్రామ్ ఇచ్చాము, 500 మందికి ఫ్రీ లిమ్స్ ఇచ్చాము. అలాగే మనం 150 మందికి వీల్ చైర్స్ ఇచ్చాము. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా మేము ఇంకా సేవలు చేయాలి అంటే మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలా. మాకు ఏదైనా మేము అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు బాగా సపోర్ట్ ఉంది. వాళ్ళు మనకి ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్కి అగ్రసేనజీ పేరు పెడుతున్నారు. చాలా స్కూల్స్ కూడా అగ్రసేనజీలో ఉన్నాయి. అలాగే నార్త్ ఇండియాలో మన స్కూల్ తాలూకా సిలబస్లో అగ్రసేనజీ తాలూకా పాఠ్యాంశం పెట్టున్నారు. చాలా స్కూల్స్ తర్వాత పార్క్స్ కూడా పెట్టున్నారు. తర్వాత ఒక నేషనల్ హైవే అనేషన్ అయిన తర్వాత పేరు కూడా అగ్రసేనజీ మారడానికి పెట్టారు. సో మాకు ఇప్పుడు ఆంధ్ర నుండి కార్పొరేషన్ కావాలి. మాకు వైజాగ్లో ఏదైనా భూమి అలాట్ చేస్తే మేము మంచి స్కూల్స్ కట్టేసి అంతా మా ఫైనాన్స్లో చేస్తాము. మాకు ఓన్లీ ల్యాండ్ కావాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మా కమ్యూనిటీ తరఫున మా తాలూకా మెయిన్ అగ్రవాల్ గ్రామం హర్యానాలో ఉంది. అక్కడ ఆల్రెడీ మేము ఒక లక్ష్మీ టెంపుల్ పెద్దది, చాలా పెద్దది, ప్రపంచంలో బహుశా అన్నిటికీ పెద్దది. చాలా ఇప్పుడు మా చెప్పారు 108 అడుగులు వెడల్పు, 108 పొడవు, 108 హైట్ మీద కడుతున్నాం. సో మా తాలూకా ఈ స్ఫూర్తిని అందరూ గమనించి మాకు అందరూ సహాయ సహకారాలు కావాలని మీ మీడియా తరఫున కోరుతున్నాను. बड़े चौक पे भी महाराज अग्रसेन जी की मूर्ति की स्थापना हो और उनके लिए सरकारी तौर पर हम एक भवन बनाने के लिए जो कि आम जनता के काम आएगा, जिसको हम सामुदायिक केंद्र कहते हैं, सरकार अखिल भारतीय अग्रवाल सम्मेलन आंध्र प्रदेश को सरकारी दामों पर एक जमीन भी अलाट करे ताकि अग्रसेन जी के नाम पर हम एक भवन बना सकें जो आम जनता के अपने काम में काम आ सके। इसके साथ साथ क्योंकि हम व्यापारी की चिंता करते हैं, आज देश में 45 आयोग बने हुए। आंध्र प्रदेश सरकार से हमारी मांग है कि आंध्र प्रदेश में भी आंध्र प्रदेश के विकास के लिए, यहाँ के तमाम व्यापारियों के सम्मान के लिए और उपभोक्ता को अच्छी सुविधा प्रदान करने के लिए आंध्र प्रदेश में भी व्यापारी कल्याण आयोग की स्थापना की जाए। यहाँ के 36 बिरादरी के तमाम व्यापारियों को टैक्स कलेक्टर का दर्जा दिया जाए। उनकी भी दुकान, गोदाम और उनकी फैक्ट्रियों का सरकारी तौर पर सामूहिक बीमा किया जाए और जीएसटी के रजिस्टर्ड डीलर तमाम व्यापारियों को, क्योंकि वो सब टैक्स इकट्ठा करके सरकार का खजाना भरते हैं, उनको भी बुढ़ापे में पेंशन की सुविधा दी जाए। ये अखिल भारतीय अग्रवाल सम्मेलन आप लोगों के माध्यम से ये मांग करता है। आज ये जो हमारी प्रदेश की टीम बनने जा रही है, ये आंध्र प्रदेश में सब लोगों को साथ लेकर, समाज को जोड़कर और आंध्र प्रदेश के विकास की चिंता करेगी और राष्ट्रीय संगठन से जुड़कर अग्रसेन जी के सिद्धांतों का जन जन तक प्रचार करेगी। धन्यवाद। जय भारत। अभी कल देखा कई जगह हमने प्याऊ लगी हुई थी सड़कों पे। जब जब कभी तकलीफ आती है वो पूरी देश की सेवा करते हैं, स्टेट वाले स्टेट की सेवा करते हैं। इसलिए जैसे अध्यक्ष जी ने कहा, सरकार को भी हमारी इस कम्युनिटी अग्रवाल समाज को कुछ सुविधाएं दें जिससे हम सारे समाज में उनको डिस्ट्रीब्यूट कर सके। हमारा जो एक भव्य मंदिर, जिस तरह से राम मंदिर
अयोध्या में हमारे देश का एक सिंबल है पूरी दुनिया में, इसी तरह लक्ष्मी जी का जो मंदिर हिसार के पास अग्रोहा में बनने जा रहा है, बहुत भव्य बड़ा मंदिर है। सेम आर्किटेक्ट, सेम पत्थर, सेम खदान से उसी तरह का सारा सिस्टम बनकर, वो भी हमारे अग्रवाल समाज में पूरी सब जातियों का एक महालक्ष्मी जी का प्रतीक होगा, क्योंकि महालक्ष्मी धन की देवी है, समृद्धि की देवी है। हमारा यही सभी से कहना है कि लक्ष्मी जी के मंदिर की तरफ आस्था रखें और हमारा पूरा आंध्र प्रदेश ही नहीं, पूरा देश हमारा समृद्ध बने। और हमारा थोड़ा सा मकसद अखिल भारतीय अग्रवाल सम्मेलन का हमको अपने एक दूसरे से पूरे परिवारों को जोड़ना है। मैं दिल्ली में बैठा हूँ, भाई साहब हरियाणा में बैठे हैं, शशिकांत जी, अशोक जी हैदराबाद में बैठे हैं। हम सब एक दूसरे से फेडरेशन के माध्यम से कनेक्टेड हैं। कहीं भी किसी को कहीं प्रॉब्लम किसी को होती है, किसी को हेल्प की जरूरत है, तो हमारा पूरा 3 टायर सिस्टम दिल्ली हेड ऑफिस है। चारों तरफ पूरे देश के अंदर और विदेश में भी काफी जगहों पर हमारा समाज सेवा के काम करता रहता है, चाहे वो हॉस्पिटल हो, चाहे वो स्कूल हो, यूनिवर्सिटी हो। कोरोना काल देश में आया था, हमारा अनुभव है कि पूरे अग्रवाल समाज ने जितना काम गवर्नमेंट के साथ पिलर बन के हर जगह, हर हॉस्पिटल में, हर जगह खाना देना, दवाई देनी, यहाँ तक हमारे समाज ने जो इंजेक्शन, जो दवाइयाँ, टोलीफोर, रेमडेसिविर जैसी दवाइयाँ हिंदुस्तान में बहुत शॉर्टेज थी, जिसका संबंध, क्योंकि हमारा समाज समर्थ समाज है, हमें अग्रणी समाज कहा जाता है, तो हमारे रिश्तेदार, हमारे भाई विदेशों में हैं। हर व्यक्ति ने विदेशों से अपने यहाँ गरीब भाइयों के लिए या अपने दूसरे भाइयों के लिए जो दवाई मुहैया करानी थी, अपने पैसों से वो मुहैया कराई। देश में जब जब तकलीफ आई, जब जब अकाल आया, जब जब भूकंप आया, इसी समाज ने सबसे आगे बढ़कर कार्य किया है। तो